హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్గా రిబ్బన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికోసం అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కొని కుక్కర్లో వేసి 1-2 గ్లాసులు నుంచి 2.5 వరకు వాటర్ పోసి విజిల్ పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలన్నమాట. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, పొంగకుండా ఉంటుంది. బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. 3 to 4 విజిల్స్లో పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఈ రకంగా ఉడికిపోయిన తర్వాత దీన్ని మెదుపుకోవాలి. స్మాషర్తో కానీ లేకపోతే ఇట్లా గంటెతో కానీ ఇట్లా అంటే ఈజీగా స్మూతీగా అయిపోతుంది. అసలు చూసారా, ఇట్లా అయిపోతుంది అనమాట. దీన్ని ఇట్లా మెదుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిండి కలుపుకోవాలన్నమాట. దీనికోసం అయితే 1 కప్ పెసరపప్పు తీసుకుంటే 4 కప్స్ బియ్యం పిండి తీసుకుంటే సరిపోతుంది అనమాట. బియ్యం పిండిని ఇలా జల్లించుకోవాలి మొత్తం కూడాను. ఇట్లా ఈ ప్రాసెస్లో మొత్తం ఇట్లా జల్లించుకోవాలి. చూసారు కదా, కరెక్ట్ మెజర్మెంట్ కప్ చూసుకోండి. ఖచ్చితంగా 1 కప్పు పెసరపప్పుకి 4 కప్స్ బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మంచి క్రిస్పీగా వస్తాయి. ఇంకా అదే జల్లించుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక 2 స్పూన్లు వాము, 2 స్పూన్లు జీలకర్ర బాగా నలిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఖచ్చితంగా వేసుకోవాలి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఇది మొత్తం ముందు కలిపేసుకోవాలి పిండిలో. ఒక పక్క కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని అది వేడెక్కేసరికి మనం పిండి కలుపుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, తొందరగా వితిన్ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట ఇది. ఇంకా మొత్తం ఉప్పు, కారం అవన్నీ మంచిగా పిండిలో కలిపేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు మిశ్రమం ఉంది కదా, అది వేసి కలుపుకోవాలి మొత్తం. ఫస్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే బాగుంటుంది అనమాట. పిండి మంచిగా కలిసిపోతుంది. చూసారు కదా, ఇట్లా మొత్తం ఒకవేళ కాలుతున్నట్లయితే గంటెతో కలుపుకోవచ్చు. ఫస్ట్ ఇట్లా మొత్తం పిండి మన పెసరపప్పు ఉడికించుకున్నాం కదా, అది మొత్తం ఇట్లా కలిసిపోవాలి. మొత్తం ఇట్లా కలిసిపోయిన తర్వాతనే వాటర్ కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఫస్టే పోస్తే ఎక్కువైపోతాయి. ఇట్లా చూసుకుంటూ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే నిదానంగా తడుపుకుంటూ ఉండాలి. ఒకసారి పోస్తే ఎక్కువ అయిపోతుంది. ఇట్లా మొత్తం ఇట్లా మంచిగా మన స్మూతీ లాగా అయిపోతుంది. పిండి అయితే అసలు ఈజీగా కలిపేసుకోవచ్చు. ఇట్లా ఎడ్జ్లో కొంచెం ఒక 2-3 స్పూన్స్ అంత ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా మొత్తం మెత్తగా ఇట్లా వేసుకొని ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ రకంగా వచ్చే వరకు మెత్తగా పిండి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ముందే ఆయిల్ పెట్టాను, కాకపోతే అది మిస్ అయిందని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కేసరికి అయితే నేను పిండి కలుపుకొని దీనికోసం రిబ్బన్ పకోడీ ప్లేట్ ఉంటుంది కదా, అది వేసి మన గిద్దెలని రెడీ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఫస్ట్ గిద్దెకి ఒకసారి మాత్రం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్, ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ ఇట్లా వేసుకొని గిద్దెకు పెట్టుకుంటే ఈజీగా జారుతుంది. మురుకులకు కానీ చక్రాలకు కానీ దేనికైనా సరే. ఇంకా అది వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇట్లా ఈ రకంగా కలుపుకోవాలన్నమాట పిండిని. ఇట్లా అంటే స్మూత్గా అయిపోవాలి, అట్లా ఉంటుంది. మరీ పూరి పిండిలాగా కాదు, మరీ చపాతీ పిండిలాగా కాదు, మంచి మీడియం సైజులో ఇట్లా కలుపుకోవచ్చు. పెసరపప్పుది కాబట్టి ఈజీగా మనకు కలుపుకోవడానికి వస్తుంది జిగుటగా. చూసారు కదా, ఇట్లా ఈజీగా దిగిపోద్ది. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీన్ని ఆయిల్లో వేసేసుకోవటమే. చూసారు కదా, నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో ఒత్తానమాట, అందుకని ఒత్తేటప్పుడు చూపించడం కుదరలేదు. ఇంకా చూసారు కదా, ఇట్లా ఈ రకంగా మంచిగా ఒత్తుకోవాలి. ఆయిల్ బాగా హీట్లో ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, వీటికి హై ఫ్లేమ్లో పెట్టే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒక గిద్దె తిప్పేసి అది కాలేసరికి ఇంకో సెకండ్ రౌండ్కి రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, రెడీ చేసుకొని వచ్చేసరికి ఇది 1 సైడ్ కాలుతుంది. దీన్ని మళ్ళీ రిటర్న్ చేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకుంటే రెడీ రిబ్బన్ పకోడీ. చూసారు కదా, ఎంత ఈజీగా. అసలు నేనైతే 10-15 మినిట్స్లో చేసేసాను ఇది. ముందు రోజు నేను కూడా నిజం చెప్పాలంటే యూట్యూబ్లోనే చూసాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. అసలు రెండో మనిషితో పని లేకుండా చేసుకోవచ్చు. ఏదో పిండి పట్టియాలి, ఏదో శనగపిండి ఉండాలి, ఇదంతా కాదు. ఈజీ టు మేడ్ అనమాట. చూసారు కదా, నేనైతే 1 కేజీ పిండికి తీసుకున్నాను. అది పెసరపప్పు, బియ్య పిండి మొత్తం కలిపి ఈ క్యాన్కైనా అనమాట. సరిపోయింది నాకైతే. అసలు చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం అయినా కానీ యూట్యూబ్లో చూసి చేసినా కానీ సక్సెస్ఫుల్గా వచ్చినాయి. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. అందులోనూ పెసరపప్పు కాబట్టి హెల్తీగా ఉంటుంది. మన హోమ్మేడ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఎప్పటికైనా, ప్రోటీన్ అండ్ హెల్తీ. తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇట్లాంటి వీడియోసే పెడతా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.